కనుక మనందరం కూడా ఆత్మ ఫలము ఫలించాలి, ఆత్మల ఫలము కూడా ఫలించాలి. నశించిపోతున్న ఆత్మల విషయంలో మన బాధ్యతగా వ్యవహరించాలి, భారాన్ని కనపరచాలి. నాశన కూపానికి ఒక పక్క ఆత్మలు కుప్పల తెప్పలుగా జోగుతుంటే, నేను తిందును త్రాగుదును సుఖించుదును దేవా నన్ను దీవించుమని మనం ప్రార్థన చేయటం వెర్రితనం అవుతుంది. ఆత్మల కొరకు మన గుండెలు బాదుకొని ఏడ్చి రోధించి మొర్ర పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏ అవకాశం దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు నరకాగ్ని నుంచి ఆత్మల్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుని ప్రేమ చూపించే ఛాన్స్ వస్తే ప్రేమ చూపు, ప్రకటించే ఛాన్స్ వస్తే ప్రకటించు. ప్రార్థించే అవకాశం మాత్రమే నీకు ఇవ్వబడితే, ఈ రెండు అవకాశాలు నీకు లేవు, ప్రకటించేదానికి లేదు, ఇతరులకు ప్రేమ చూపేదానికి లేదు అనుకో, కనీసం ప్రార్థించుట ద్వారా అయినా ప్రేమ చూపు. ప్రార్థనా ఉపచారమైనా, ప్రార్థనా పరిచయైనా, ప్రార్థనా సేవన్న చేయి తల్లి. తమ్ముడా, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం కష్టపడుతున్నటువంటి బిడ్డలకు ప్రోత్సాహకరంగా నువ్వు ఏ విధంగా తోడ్పడగలవో తోడ్పడదంతా కూడా నీ పేరిట రాయబడుతుంది దేవుని గ్రంథములో. కానీ రేపు దేవుని ముందు నిలిచినప్పుడు దేవుని కొరకు ఎంతో కొంత చేసిన సాక్ష్యం నీకు ఉండాలి. వింటున్నావా? ఏముండాలి? ప్రభువు కొరకు ఎంతో కొంత చేసిన సాక్ష్యం నీ ఖాతాలో ఉండాలి. రిక్త హస్తాలతో నిలబడితే సిగ్గుపరచబడతావు రేపు అక్కడ. కాబట్టి మనకెప్పుడు ముగింపు మనం ఎరుగము గనుక మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ బంగారు అవకాశాన్ని వినియోగించుకొని రెండు చేద్దాం. ఒకటి, మనలో దేవుని పని సంపూర్ణంగా నెరవేరేటట్టు మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి అప్పగించుకుందాం. రెండవది, మన ద్వారా దేవుడు ఆశించిన పని కూడా చేయటానికి మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకుందాం. రండి, మోకాళ్ళ మీదికి ప్రార్థన చేద్దాం.